పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు శిలువలో పలికిన అమృత వాక్కు, 5వ వాక్కు, నాకు దాహమగుచున్నది. అవును ప్రియులారా, క్రీస్తు ప్రభు కొరడా దెబ్బలు తిని ముళ్ళ కిరీటాన్ని ధరించి మండుటెండలో శిలువ మోసి ఆయన రక్తాన్ని చిందించి తరువాత ఆయన బలహీనుడిగా కనబడుతున్నాడు, కానీ బలవంతుడైన దేవుడు. అందుకే దావీదు కీర్తనకారుడు అంటాడు, దప్పిక కొన్న దుప్పి సెలయేటి నీటి కొరకు వలె ప్రభు నా ఆత్మ నీ కొరకు దప్పిక కొని ఉన్నది. అవును ప్రియులారా, ప్రతి మానవునికి కూడా అవసరం నీరు. అయితే ఎప్పుడైతే ఆ నీరు మనకు దొరకలేదో మనం వెలువెల్లాడిపోతుంటాం. యేసు ప్రభు దైవ కుమారుడై ఉండి రక్షణ ప్రణాళికను నెరవేర్చే సమయంలో ఇక్కడ ప్రభు మనకు బోధించే 2 సత్యాలు మనం గమనించాలి. శారీరక దాహం, ఆత్మీయ దాహం. శారీరక దాహాన్ని తృప్తిపరుచుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ లోకంలో వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారంగా, కోరికల ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ శారీరక దాహాలను తీర్చుకుంటూ దానితోనే తృప్తి చెందుతారు. కానీ శారీరక దాహం కంటే ఆత్మీయ దాహం ఉన్నతమైనదన్న సత్యాన్ని మర్చిపోతూ ఉంటారు. అందుకే ప్రభు యెరూషలేము దేవాలయంలో ఆయన అక్కడ అనేక మంది చిల్లర అమ్మేవాళ్ళు, తర్వాత పక్షులను అమ్మేవాళ్ళు, ఎడ్లను అమ్మేవాళ్ళని చూసి, నా తండ్రి ఆలయాన్ని మీరు దొంగల గుహగా మార్చుతున్నారు అని కొరడా పేని వాళ్ళని, ఆ వ్యాపారం చేసే వాళ్ళ బల్లలు తిరగద్రోయడం, పావురాలు అమ్మేవారితో ఈ పావురాలను ఇక్కడి నుండి తీసుకుపోండి అనడం, కొరడా పేని వాళ్ళ మీద ఆయన కోపాన్ని చూపించడం మనం చూస్తాం. ఆ తరువాత ప్రవచనం చెప్పింది, నీ ఆలయము కొరకు నా ఆత్మ దహించుచున్నది అన్న సత్యాన్ని. ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచాలని, ఆలయంలో దేవునికి ఆరాధన జరగాలని, ఆలయం ద్వారా దేవుని యొక్క స్వరాన్ని వినాలని, ఆలయం ద్వారా దేవుని అద్భుత కార్యాలు చూడాలని ఆనాడు యేసు ప్రభు యొక్క దాహం. అవును ప్రియులారా, ఈనాడు దేవుని బిడ్డలమైన మనం ఆలయం ఎట్ల దాహం ఉందా? మన శరీరం అనే ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని రాళ్లతో నిర్మించబడ్డ ఆలయంలోకి తీసుకువెళ్ళి ఎంతవరకు దేవుని యొక్క మహోన్నత కార్యాలు చూడడానికి ఇష్టపడుతున్నాం? ఇక్కడ ప్రభు నా ఈ ఆలయము కొరకు నా ఆత్మ దహించుచున్నది అని పలికి ఉన్నారు. నిజమే ప్రియులారా, శారీరక దాహాలు తృప్తిపరుచుకుంటూ ప్రభువుని బాధ పెడుతున్నామేమో, ప్రభువుకి ఇబ్బందికర కార్యాలు చేస్తున్నామేమో. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, శారీరక దాహాల కొరకు పరితపించకండి, ఆత్మీయ దాహం కలిగి ఉండండి. ఆత్మీయ దాహం అంటే ఏమిటి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న తపన. అందుకే లూకా శుభవార్తలో చూసినట్లయితే, అడగండి మీకు ఇయ్యబడును, వెతకండి మీకు లభించును, తట్టండి మీకు తీయబడును అని పలికిన ప్రభు, మీరెంత చెడ్డవారైనా మీ బిడ్డలకి మేలైన వస్తువులు ఇచ్చడం మీకు తెలియను కదా? పరలోకమందున్న మీ తండ్రిని అడిగినప్పుడు పవిత్రాత్మను మీకు ఇచ్చును అంటాడు. కాబట్టి ఈనాడు మనం శారీరక వాంఛలతో రగిలిపోతూ దేవుని యొక్క అనుగ్రహాలు కోల్పోతున్నామా ఈ తపస్కారంలో? లేదా శారీరక వాంఛలను తగ్గించుకోవడానికి మనం చేసేది ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియల ద్వారా శారీరక వాంఛలను తగ్గించుకుంటూ ఆత్మీయ వాంఛలను మనం పెంపొందించుకోవాలి. ఆత్మీయ వాంఛలు ఏమన్నా పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, ఆత్మఫలములు ఏమన్నా ప్రేమ, ఆనందము, శాంతి, సమాధానము, ఓర్పు, దయ, నిగ్రహము, సాత్వికత, విశ్వసనీయత. కాబట్టి ఈ ఆత్మ ఫలాలు మనకు కావాలని దాహం కావాలి. యేసు ప్రభు దాహం ఏంటంటే, మొదటగా ఆయన శారీరకంగా బలహీనుడై ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన దాహం ఒకచున్నది అని అడిగినప్పుడు వాళ్ళు పులిసిన ద్రాక్ష రసాన్ని ఇచ్చారు. కానీ ఒకసారి మనం పాత నిబంధనలోకి వెళ్ళి చూసినట్లయితే
ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో దాహమొగుచున్నది అని అడిగినప్పుడు మోషే యావేకు ప్రార్థించి ఆయన యావే చెప్పారు, నేను ఆ రాతి మీద ఉంటాను, నువ్వు ఆ రాతిని కొట్టు, నీరు వస్తుంది అన్నప్పుడు మోషే వెళ్ళి ఆ రాతిని కొట్టి వాళ్ళకి నీరుని అందించి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క దాహాన్ని దేవుడు తీరిస్తే ఈనాడు దైవ కుమారుడి దాహాన్ని తీర్చడానికి మనం ఎంతవరకు శ్రద్ధ చూపిస్తున్నాం? ఆయన దాహం, మొదటి దాహం ఏంటంటే సువార్త దాహం. ప్రతి ఒక్కరికి మానవులందరూ రక్షింపబడాలి, మానవులందరికీ సువార్తను ప్రకటింపబడాలని ప్రభు దాహం ఉంది ప్రియులారా. కాబట్టి ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మనం అందరికీ సువార్తను అందజేయగలుగుతున్నామా? అందుకే ఆయన సమరియా స్త్రీ దగ్గరికి వచ్చి ఆవిడని అడుగుతున్నాడు, నాకు దాహం అగుచున్నది అంటే ఆవిడ జీవితంలో మారు మనసు పొందాలని ఆయన దాహం ప్రియులారా. అదే రీతిగా ప్రభు దాహం ఏంటంటే ప్రతి ఆత్మ నశించిపోకూడదని, ప్రతి ఆత్మ రక్షింపబడాలని ఆయన భారమైన సిలువను మోసారు, ముండ్ల కిరీటాన్ని ధరించి ఉన్నారు, రక్తాన్ని చిందించి ఉన్నారు. దాని కొరకే లోకములోని అందరూ రక్షింపబడాలని, పాపము నుండి విడుదల పొందాలని ఆయన తన శరీరాన్ని సజీవంగా దహనం చేసి ఉన్నారు సిలువలో. సిలువ యజ్ఞములో తను ఒక సమితిగా మారిపోయారు ప్రియులారా. నిజమే, ప్రభు స్వార్థ దాహం, ప్రభుకున్న స్వార్థ దాహం, ఆత్మల దాహం. మరి మన దాహాలు ఎలా ఉన్నాయో ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఒక్కసారి ఆలోచించుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం, ఆ ప్రభు అనుగ్రహాలు పొందడానికి ప్రయత్నిద్దాం. ఇక నుండి శారీరక దాహాల కంటే ఆత్మీయ దాహాలకి ప్రాధాన్యతనిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడనుగాక. ఆమేన్.